సార్ ఇప్పుడు మీరు మిలెట్స్ వైపు వచ్చారు కదా. యా యా ఈ మిలెట్స్ వైపు వచ్చారు రైటే. బట్ ఇది దేనికోసం వచ్చారు అంటే, అరే రైతులకు మోసం జరుగుతుంది, రైతుల దగ్గర నుంచి మనం తీసుకొని మంచి ఫుడ్ని అందిద్దాం అని వచ్చారా, లేకపోతే ఆదాయం కోసం వచ్చారా, సంపాదన కోసం వచ్చారా? యా సంపాదన అయితే అవసరమే. అది Yes. సంపాదన లేకుండా ఎవరు మేము. సో నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్లోని. నా స్కూలింగ్ కానీ ఇంజనీరింగ్ కానీ అంతా ఇక్కడ హైదరాబాద్లో నేను చేయడం జరిగింది. ఓకే. సో నేను ఎప్పుడు చిన్నప్పుడు నేను ఇటు వ్యవసాయం చేస్తానని, వ్యవసాయం వైపు పనిచేస్తానని, లేకపోతే పల్లెల్లో పనిచేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. ఓకే. సో జనరల్గా చిన్నప్పుడు పల్లెలు వ్యవసాయం అంటే చాలా హ్యాపీగా ఉంటారేమో అని ఒక ఇది మైండ్లో ఉండేది. ఊర్లోకి వెళ్ళి పొలాల్లో ఆడుకోవడం ఇవన్నీ. కానీ రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది నాకు చాలా విచిత్రం అనిపించింది. సార్ ఇప్పుడైతే మీరు చెప్పారు కదా, గ్రామాలు ఇంత అభివృద్ధి రావాలి, ఇంకా అభివృద్ధి పొందాలి అని చెప్తున్నారు కదా. చాలా గ్రామాలు అయితే నాశనం అయిపోయాయి. సో అభివృద్ధి లేక పల్లెటూరు వాతావరణాన్ని కోల్పోయాయి. మళ్ళీ పల్లెటూరు వాతావరణం రావాలంటే ఏం చేయాలి? దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇండియాలో 1 మిలియన్ అంటే 10 లక్షల మంది ఉమెన్ ఆంటర్ప్రినర్స్, మహిళా బిజినెస్ ఉమెన్కి చేయూతనిచ్చి, సో వాళ్ళ బిజినెస్ ఇప్పుడు X ఉంటే 3Xకి ఎలా తీసుకెళ్ళాలి, ఇప్పుడు వాళ్ళు X మందిని ఎంప్లాయ్ చేస్తే దాన్ని 3X మంది ఎంప్లాయ్ చేసేటట్టు ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక ప్రపోజల్. గ్రేట్. అయినా ఇప్పుడు చూసుకుంటే మన తెలుగు రాష్ట్రానికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు మీకు ట్వీట్ చేయడం అనేది చాలా గ్రేట్ సార్. నమస్తే, వెల్కమ్ టు BRK అగ్రికల్చర్. నేను మీ కిషోర్. ప్రస్తుతం మన దగ్గర అయితే శ్రీనివాసరావు గారు అవుతున్నారు. ఇతను మెకానికల్ ఇంజనీర్గా వర్క్ చేసి తర్వాత ఇతనికి వ్యవసాయం మీద మక్కువతో అగ్రికల్చర్ సైడ్ రావడం అయితే జరిగింది. ఒకసారి మన దగ్గర అయితే శ్రీనివాసరావు గారు ఉన్నారు. అతన్ని అడిగి తెలుసుకుందాం సార్, ఎందుకు ఇటు సైడ్ రావడానికి అతనికి ఎందుకు మక్కువ కలిగిందో. నమస్కారం సార్ శ్రీనివాసరావు అండి. సో నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్లోనే. నా స్కూలింగ్ కానీ ఇంజనీరింగ్ కానీ అంతా ఇక్కడ హైదరాబాద్లో నేను చేయడం జరిగింది. ఓకే. సో నేను ఎప్పుడు చిన్నప్పుడు నేను ఇటు వ్యవసాయం చేస్తానని, వ్యవసాయం వైపు పనిచేస్తానని, లేకపోతే పల్లెల్లో పనిచేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. ఓకే. సో నేను ఇంజనీరింగ్ అయిన వెంటనే నేను BHLలో ఒక సంవత్సరం పాటు పనిచేశాను. సో ఆ టైంలో నాకు అర్థమైంది ఏంటంటే, ఈ జాబ్ నాకు ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ప్రతి గంట 2 గంటలకి టైం చూసుకోవడం అయ్యేది, బోర్ కొట్టేసి. ఓకే. సో ఆ బోర్డమ్ నుంచి బయటికి రావడానికి బేసిక్గా ఇంకోటి ఏదైనా చదివితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో MBA చేద్దామని అనుకున్నాను. సో అలా నేను చాలామంది ఫ్రెండ్స్ CAT, SAT ఇవన్నీ రాస్తుంటే వాళ్ళతో పాటు నేను కూడా ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో ఆ టైంలో ఏంటంటే బేసిక్గా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలామంది నన్ను హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ చదవమని చెప్పేవాళ్ళు. ఓకే. సో ఆ టైంలో చదివే క్రమంలో P. సాయినాథ్ గారు అని ఒక రూరల్ జర్నలిస్ట్, అతను వ్యవసాయం మీద చాలా మంచి ఆర్టికల్స్ రాసేవాళ్ళు. మెయిన్గా రైతు ఆత్మహత్యల మీద చాలా లాజికల్గా మంచి రేషనల్ రీజనింగ్ ఇచ్చి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వాటి ప్రభావం నా మీద చాలా పడింది. సో జనరల్గా చిన్నప్పుడు పల్లెలు వ్యవసాయం అంటే చాలా హ్యాపీగా ఉంటారేమో అని ఒక ఇది మైండ్లో ఉండేది. ఊర్లోకి వెళ్ళి పొలాల్లో ఆడుకోవడం ఇవన్నీ. కానీ రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది నాకు చాలా విచిత్రం అనిపించింది. మంచి హ్యూమన్ బీయింగ్ సార్ మీరు. సో అది అర్థం చేసుకోవడం దాంట్లో నేను MBAలో కూడా నేను జనరల్ మేనేజ్మెంట్ కాకుండా రూరల్ మేనేజ్మెంట్ తీసుకున్నాను. మెయిన్గా రూరల్ ఏరియాస్లో ఉండే ఛాలెంజెస్ అర్థం చేసుకోవడానికి. సో ఈ క్రమంలో నాకు ఎక్కువ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనిపించింది. సో ఆ వైపు నేను చాలా ప్రాజెక్టులు చేశాను చదువుకునేటప్పుడు కూడా. సో ఆ టైంలో మా ప్రొఫెసర్ ఒక ఆయన శంభు ప్రసాద్ గారు అని మిల్లెట్స్ మీద నువ్వు ఎందుకు చూడకూడదు అని సజెస్ట్ చేశారు. సో అప్పుడు నేను మిల్లెట్స్ గురించి కొంత ఎక్స్ప్లోర్ చేయడం ఇవి చేయడం జరిగింది. సార్ ఇప్పుడు మిల్లెట్స్ అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఉంటాయి? సో మిల్లెట్స్ మెయిన్గా నేను అంటే మీకు ఎందుకు మిల్లెట్స్ వైపు నేను వెళ్ళాను, ముందు ఆర్గానిక్ ఫుడ్ వీటి గురించి ఎక్స్ప్లోర్ చేస్తూ అని మీకు జస్ట్ చెప్తాను. ఆర్గానిక్ ఫుడ్ అనేది ఏంటంటే బేసిక్గా రసాయన ఎరువులు లేకుండా, పెస్టిసైడ్స్ లేకుండా, వీడిసైడ్స్, ఈ కెమికల్స్ లేకుండా పండించే ఫుడ్ అని నేను ఇంట్రెస్ట్తో దాని వైపు వెళ్ళాను. కానీ యాక్చువల్గా నేను ఫీల్డ్లోకి వెళ్ళి కొంతమంది రైతుల దగ్గర ఉండి వ్యవసాయం చూస్తే నిజానికి పూర్తి ఆర్గానిక్ అనేది ఎక్కడ జరగట్లేదు. చాలా చీటింగ్ జరుగుతుంది మార్కెట్లో. ఆర్గానిక్ పేరుతో చాలా మోసాలు జరుగుతున్నాయి. రేట్లు ఎక్కువ పెట్టి కస్టమర్స్ని మోసం చేయడం జరుగుతుంది.
సో ఇవన్నీ అర్థం చేసుకున్నాక మా ప్రొఫెసర్ చెప్పింది ఏంటంటే మీరు మిల్లెట్స్ చూడండి, ఎందుకంటే మిల్లెట్స్ ఆర్ న్యాచురలీ పెస్ట్ రెసిస్టెంట్ క్రాప్స్. సో వాటికి పురుగు అనేది పట్టదు, అవి గడ్డి జాతికి చెందిన పంటలు. ఓకే, గ్రేట్. సో అలా నాకు ఈ మిల్లెట్స్ అనేది ఆర్గానిక్ నుంచి ఇటువైపు షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో నేను 2014లో స్టార్ట్ చేసినప్పుడు 13-14లో ఈ పూర్తి మిల్లెట్ వాల్యూ చైన్ అనేది ఇప్పుడంటే మీకు ఎక్కడ ప్రతి షాప్లో దొరుకుతున్నాయి, కానీ అప్పుడు ఇంత స్ట్రీమ్ లైన్ అవ్వలేదు వాల్యూ చైన్. అప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి మనకి మెయిన్గా ఇండియాలో దొరికేవి 9 రకాల మిల్లెట్స్. ఓకే, అందులో 3 రకాలైతే మేజర్ మిల్లెట్స్ అంటాం, రాగులు, జొన్నలు, సద్దలు. ఇవి అందరికీ తెలిసినవే. ఇవి మీకు రెడీగా దొరుకుతాయి ఎక్కడన్నా మీకు మార్కెట్లో. ఇవి కాకుండా మనకి ఇంకొక 6 రకాల మిల్లెట్స్ ఉన్నాయి. ఓకే, ఇవి మన వరి బియ్యం మాదిరి పైన పొట్టు ఉంటుంది. ఓకే, సో ఆ పొట్టు తీసుకుని బియ్యం లాగా వండుకుని తినాలన్నమాట. వీటిలో మనకి కొర్రలు, సామలు, ఊదలు, వరిగలు, అండు కొర్రలు ఇవి ఉన్నాయి. సో మెయిన్గా నేను వీటి మీద పనిచేయడం జరిగింది, ఎందుకంటే ఇవి మెయిన్గా కనుమరుగైపోయినాయి మన ఫుడ్ బాస్కెట్ నుంచి. రైతులు పండించడం తగ్గించేశారు, ఎందుకంటే ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ లేక, మార్కెట్ లేక. సో ఈ వీటి మీద నేను ఇనీషియల్గా కదిరిలో ఎర్త్ 360 అనే ఆర్గనైజేషన్తో ఒక 1 year పనిచేయడం జరిగింది. ఓకే, గ్రేట్. సో అక్కడ మెయిన్గా నేను మెకానికల్ ఇంజనీర్ కాబట్టి నాకు మెషిన్స్ గురించి కొంత అవగాహన ఉంది. సో వీటిని ప్రాసెస్ చేయడానికి కావాల్సిన యంత్రాలు ఏవి, అవి కూడా పల్లెల్లో మనము డీసెంట్రలైజ్డ్ లెవెల్లో ప్రాసెసింగ్ చేయడానికి కావాల్సిన యంత్రాలు, వీటి మీద చాలా తెలుసుకోవడం జరిగింది, నేర్చుకోవడం జరిగింది. సో ఇది చేస్తున్న క్రమంలో నేను తర్వాత వాసన్ అనే సంస్థలో పనిచేయడం జరిగింది. సో వాసన్ వాళ్ళు అదే టైంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2016లో కాంప్రిహెన్సివ్ రివైవల్ ఆఫ్ మిల్లెట్స్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హెడ్ చేస్తున్న ప్రాజెక్టు. అందులో వాసన అనే సంస్థ లీడ్ టెక్నికల్ ఏజెన్సీ, బేసిక్గా గవర్నమెంట్కి సపోర్ట్ ఇస్తుంది అనమాట. సో అందులో నేను ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రాజెక్ట్ హెడ్గా పనిచేయడం జరిగింది. సో ఇందులో ఈ ప్రాజెక్ట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, జనరల్గా మనకి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే రైతులకి సీడ్ ఇవ్వడం, తర్వాత పంట విస్తీర్ణం పెరుగుతుంది, పంట ఈల్డ్ పెరుగుతుంది, అంతా అయిన తర్వాత వాళ్ళకి మార్కెట్ సపోర్ట్ అనేది కష్టం, దొరకదు. సో ఇలా చాలా ప్రాజెక్టులు ఫెయిల్ అవుతాయి. మళ్ళీ ఆ ప్రాజెక్ట్ అయిపోగానే మళ్ళీ రైతులు వాళ్ళు ఇంతకు ముందు చేసుకునే పనే మళ్ళీ చేసుకుంటారు. ఓకే. సో ఇప్పుడు మిల్లెట్స్ పండిస్తారు, రైట్? ఈ మిల్లెట్స్ పండించేటప్పుడు వాటర్ క్వాంటిటీ ఏ లెవెల్లో ఉంటే బెస్ట్ అంటారు? సో మిల్లెట్స్ అనేవన్నీ వర్షాధార పంటలు. వీటికి స్పెషల్గా మీకు బోర్వెల్స్ కానీ, కెనల్ ఇరిగేషన్ కానీ, మన వరి, గోధుమల మాదిరి అవసరం లేదు. 2-3 వర్షాలు పడితే చాలు, మీకు పంట వచ్చేస్తుంది. ఇంకోటి ఇవన్నీ షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్, మీకు 70 నుంచి 90 రోజుల్లో మీకు పంట చేతికి వచ్చేస్తుంది, తక్కువ డ్యూరేషన్లో వచ్చేస్తాయి. సో దట్ వే ఇవి చాలా క్లైమేట్ రెసిలియంట్ క్రాప్స్ అంటారు, హార్డీ క్రాప్స్ అంటారు, న్యూట్రిషనలీ సుపీరియర్ క్రాప్స్ అంటారు. అంటే జనరల్ మనకి వరి, గోధుమల్లో కంటే కంపేర్ చేస్తే న్యూట్రిషన్ వైజ్ కూడా ఇవి చాలా బెటర్. ఓకే, గ్రేట్. సో అందుకని ఎక్కువ వర్షాధార పంటలు, వర్షాధార ఏరియాస్లో పండిస్తారు. ఎక్కడైతే మనకి వాటర్ ఇబ్బంది ఉందో, ఎస్పెషలీ మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే రాయలసీమ జిల్లాలో ఎక్కువ పండిస్తారు. ఉత్తరాంధ్రలో మనకి ఏజెన్సీ ఏరియాల్లో అక్కడ ఎక్కువ పండిస్తారు. మీది విశాఖపట్నం సార్? లేదు, హైదరాబాద్ అండి. మీరు ఎంత విస్తీర్ణంలో పండిస్తారు మిల్లెట్స్? నేను పండించనండి, మేము వ్యవసాయం చేయము. మేము ఆర్గానిక్ పండించే వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకొస్తారు. యా, సో మీకు అదే చెప్తాను. సో బేసిక్గా ఆ ప్రాజెక్ట్లో మేము పనిచేయడం జరిగింది, కాంప్రిహెన్సివ్ రివైవల్ ఆఫ్ మిల్లెట్స్ అనే ప్రోగ్రాంలో గవర్నమెంట్తో పాటు పనిచేయడం జరిగింది. సో అందులో నేను చెప్పినట్టు జనరల్గా ఎందుకు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఫెయిల్ అవుతాయంటే, ఈ మార్కెట్ సపోర్ట్ అనేది మిస్సింగ్ అవుతుంది, ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ కానీ, మార్కెట్ సపోర్ట్ కానీ. సో ఆ ప్రోగ్రాంలో ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. సో ఉట్టి రైతులతో మనము పంట విస్తీర్ణ పెంచడమే కాకుండా వాళ్ళకి లోకల్గా ప్రాసెసింగ్ యూనిట్లు ఇవ్వడం, ప్రాసెసింగ్ చేయడం, మార్కెట్ లింక్ చేయడం, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్లో ఉండడం జరిగింది. కానీ ఈ ప్రాజెక్ట్ నడిచింది 2 years. తర్వాత కొన్ని ఇబ్బందుల వల్ల అనుకున్న స్థాయికి అది చేరుకోలేదు. అయితే అప్పుడు మేము ఏం చేసామంటే, ఈ వాసన్ సంస్థ ద్వారా ఒక చిన్న స్టడీ చేసాం. పంట అయితే వస్తుంది, రైతులు పండిస్తున్నారు, కానీ అసలు ఈ పంట ఎక్కడికి వెళ్తుంది, ఏం జరుగుతుంది అని అర్థం చేసుకోవడానికి మేము ట్రై చేసాం. సో ఈ పంట ఏమవుతుందంటే, మొత్తానికి ఇక్కడ పండిన పంట చిన్న చిన్న ట్రేడర్స్ ద్వారా అగ్రిగేట్ అయ్యి, ఎందుకంటే ఏజెన్సీ ఏరియాస్లో చిన్న చిన్న కమతాల్లో వేస్తారు. సో అక్కడ పంట అగ్రిగేట్ చేసి వాళ్ళు అదంతా తీసుకెళ్ళి నాసిక్లో పెద్ద పెద్ద ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి, ట్రెడిషనల్ ప్రాసెసింగ్ మిల్స్. సో అక్కడ ప్రాసెసింగ్ చేయించి మళ్ళీ అదే ప్రాసెస్ అయిన పంట మళ్ళీ మనకి విశాఖపట్నం వచ్చి కన్జంప్షన్లోకి వస్తుంది. సో ఈ జరిగే ప్రాసెస్ కూడా చాలా ఎక్స్‌ప్లాయిటేటివ్ ట్రేడ్ నెట్వర్క్ ద్వారా జరుగుతుంది. అంటే మీకు రైతులకి సరైన ధర ఇవ్వకపోవడం,
వేయింగ్లో చాలా మోసాలు మన జరగడం, పుష్ప సినిమాలో సిండికేట్ టైప్ లో ఆ రేంజ్ లో అవుతుంది అనమాట దందా. అంత తెలియదు కానీ బట్ జస్ట్ రైతులకి రావాల్సిన ధర వాళ్ళకి రావట్లేదు, రావడం కొన్ని లేదు. మోసాలు జరగడం, సో ఇవన్నీ జరుగుతున్నాయి. సో అప్పుడు మేము ఆలోచించింది ఏంటంటే, మేము అక్కడ పనిచేస్తున్న ఈ మిల్లెట్స్ మీద పనిచేసిన పార్ట్నర్స్ అందరూ ఓకే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మనం చేద్దాం కానీ దాంతోపాటు మనం ప్రైవేట్గా ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి ఇక్కడ కొంత భాగం అన్న ఒక 10% మనం రా మిల్లెట్ అన్న ఇక్కడ ప్రాసెస్ చేసి లోకల్ కన్జంప్షన్లో తీసుకొద్దామన్న ఉద్దేశంతో ఈ యూనిట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 2018లో నేను రవీంద్ర ఇంకా భూదేవి గారు అని ముగ్గురు డైరెక్టర్స్తో ఈ యూనిట్ మన్యం గ్రెయిన్స్ అనే కంపెనీని మేము రిజిస్టర్ చేసాము. 2019 నుంచి మేము పూర్తి ఆపరేషన్ స్టార్ట్ చేసాం రెవెన్యూ. సార్ ఇప్పుడు మీరు మిలెట్స్ వైపు వచ్చారు కదా, ఈ మిలెట్స్ వైపు వచ్చారు రైటే, బట్ ఇది దేనికోసం వచ్చారు అంటే అరే రైతులకు మోసం జరుగుతుంది, రైతుల దగ్గర నుంచి మనం తీసుకొని మంచి ఫుడ్ని అందిద్దాం అని వచ్చారా, లేకపోతే ఆదాయం కోసం వచ్చారా, సంపాదన కోసం వచ్చారా? సంపాదన అయితే అవసరమే, అది సంపాదన లేకుండా ఎవరు మేము. సో బేసిక్గా నాకు ఇంట్రెస్ట్, సో నేనేదో రైతులకి లేకపోతే రూరల్ ఏరియాస్ని ఏదో ఇది చేద్దామని నేను రాలేదు. నాకు ఈ సెక్టర్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను రావడం జరిగింది. మిల్లెట్స్ అని కాదు, జనరల్గా రూరల్ ఏరియాస్లో అగ్రేరియన్ క్రైసిస్ అర్థం చేసుకోవడం వీటిలో. సో ఇందులో భాగంగా నేను ఇనీషియల్గా చాలా ఇబ్బందులు పడ్డాను ఫైనాన్షియల్గా. మెయిన్గా ఒక 2-3 నేను మెన్షన్ చేయాలి. కవిత కూరుగంటి గారు అని, ఆవిడ ఆశా అని ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తారు, యాంటీ జిఎం యాక్టివిస్ట్. ఆవిడ నాకు ఆల్మోస్ట్ 2 years ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చింది. ఎందుకంటే నాకు బేసిక్గా ఆదాయం లేదు. సో ఈ పని కంటిన్యూ చేయాలంటే కొంత అట్లీస్ట్ నా ఖర్చుల కోసం కొంత సపోర్ట్ ఇచ్చింది. సో అలా చాలామంది సపోర్ట్ చేశారు. సో అందుకని ఈ సెక్టర్లో ఉండడం జరిగింది. రెండోది మీరు అడిగిన క్వశ్చన్, మిల్లెట్స్ వైపు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఇప్పుడు మెయిన్గా 3 కారణాలు. ఒకటి మీరు అన్నట్టు న్యూట్రిషన్. సో ఇప్పుడు మనము ఈ షుగర్ కానీ వేరే రకరకాల లైఫ్ స్టైల్ డిసీజెస్తో చాలా ఇబ్బందులు పడుతున్నాం. సో వాటికి ఒక సింపుల్ సొల్యూషన్ మిల్లెట్స్. ఎందుకంటే వీటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ, సో ఎక్కువ తినాల్సిన అవసరం లేదు. సో ఇలా చాలా లాభాలు ఉన్నాయి. సో అది ఒక రీజన్. రెండు, డెఫినెట్గా రైతులకి లాభం చేకూరుస్తుంది. ఎందుకంటే వీటికి ఇన్పుట్స్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు జనరల్గా రైతు ఆత్మహత్యలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే, మీరు ఎక్కువ కమర్షియల్ క్రాప్స్లో ఎక్కడైతే కాటన్, మిర్చి ఇలాంటి ఎక్కడైతే ఇన్పుట్స్ చాలా ఎక్కువ పెట్టాలి, పెస్టిసైడ్లు ఎక్కువ కొట్టాలి, ఎరువులు ఎక్కువ కొట్టాలి, ఫర్టిలైజర్స్ వేయాలి, తర్వాత మార్కెట్ ఉంటుందో లేదో నమ్మకం లేదు. కానీ జనరల్గా ఈ మిల్లెట్స్లో ఏంటంటే మనకి అగ్రి ఇన్పుట్ కాస్ట్ చాలా తక్కువ. సో సీడ్ కూడా మన దగ్గర సీడే వాడుకుని యూజ్ చేయొచ్చు. పంట కూడా మనకి తక్కువ టైంలో వచ్చేస్తుంది. దీనికి స్పెషల్గా మీరు వాటర్ ఫెసిలిటీ అవసరం లేదు, వర్షాధార ఏరియాస్లో కూడా పండించు. సో అది రైతులకి మేలు జరుగుతుంది, మేలు చేయాలి, అది ఒక సెకండ్ ఉద్దేశం. 3 ఏంటంటే మెయిన్గా ఇప్పుడు ఏదైతే క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడుతున్నామో, ఇక్కడ దీనివల్ల మనకి వ్యవసాయం మెయిన్గా ఇబ్బందుల్లో ఉంది క్లైమేట్ చేంజ్ వల్ల. ఎందుకంటే అకాల వర్షాలు మీకు తెలిసినట్టు ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎండేస్తుందో తెలియదు, హార్వెస్ట్ జరిగేటప్పుడు సడన్గా వర్షం వచ్చేయడం, సో ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఈ క్లైమేట్ చేంజ్ని తట్టుకోగలిగిన క్రాప్స్ ఇప్పుడు ప్రస్తుతానికి వరల్డ్ ఓవర్ డిస్కోర్స్లో ఉంది అయితే మిల్లెట్స్. ఓకే. సో క్లైమేట్ చేంజ్ ని ఫైట్ చేయగలిగిన క్రాప్స్ మనకి ఇప్పుడు ఇమీడియట్గా ఏవి అంటే మిల్లెట్స్. ఓకే. సో ఈ 3 రీజన్స్ మెయిన్గా నన్ను మిల్లెట్స్ వైపు. ఒక రకంగా చెప్పాలంటే మాంసకృతులకు సంబంధించిన పోషకాహారం కూడా మిల్లెట్స్లో ఉంటుంది అంటారు. అవును, ప్రోటీన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది అంటారు. సార్ ఇప్పుడు మనకి ఏంటంటే ఎక్కువగా కెమికల్ గా పండించేదాన్ని, ఆర్గానిక్ గా పండించేదాన్ని తేడా కనిపెట్టలేకపోతున్నారు. దీనికి తేడా ఏ విధంగా కనిపెట్టాలంటారు? సో కెమికల్ అది వాళ్ళు చెప్పిన దాకా మనం కనిపెట్టలేము, రైతు పొలంలోకి వెళ్తేనే తెలుస్తుంది. సో అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు జనరల్గా ఆర్గానిక్ అని ఎలా చెప్తామంటే, కొంత మనకి క్రెడిబిలిటీ ఎక్కడ వస్తా అంటే కొన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి. యుఎస్ FDA సర్టిఫికేషన్ అని, అపిడే సర్టిఫికేషన్ అని. అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే సార్,
ఆర్గానిక్ అని చెప్పేసి కెమికల్ అమ్మేస్తున్నారు అన్నమాట. అవును మోసం జరుగుతుంది, మోసాలు జరుగుతున్నాయి. ఆ మోసాలని సో నేనేమంటానంటే మిల్లెట్స్ లో మీకు ఆ ప్రాబ్లం లేదు, ఇందులో పురుగు మందులు కొట్టాల్సిన అవసరం లేదు, ఈ పంటలకి పురుగు పట్టదు మేజర్ గా, ఎందుకంటే ఇది గడ్డికి సంబంధించిన పంట పెరిగిపోద్ది. దట్ వే మిల్లెట్స్ ఆర్ సేఫర్. బట్ డెఫినెట్గా అది ఆర్గానిక్ కాదా అనేది కనిపెట్టడం చాలా కష్టం, అంత ఈజీ. మీరు ఈ మిల్లెట్స్ ని నేరుగా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సో మేము ఏం చేస్తామంటే ఆల్రెడీ అక్కడ గవర్నమెంట్ ట్రైబల్ ఐటీడీఏ వాళ్ళు కొన్ని రైతు సంఘాలు ప్రమోట్ చేశారు. గవర్నమెంట్ సర్టిఫికేట్ మీరు తీసుకొస్తారు, ఎఫ్పిఓస్ ప్రమోట్ చేశారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేస్తారు. సో మేము ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి కొనలేం కాబట్టి సో వాళ్ళు ఒక 10 టన్నులు 20 టన్నులు వాళ్ళు అగ్రిగేట్ చేసి ఉంచితే మేము డైరెక్ట్ ఎఫ్పిఓ దగ్గర నుంచి కొంటాం, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. ఓకే, సో నో ప్రాబ్లం, మీరు మొత్తం ఆర్గానికే. అదే చెప్తాను కదా, ఆర్గానిక్ అనే కాన్సెప్ట్ మిల్లెట్స్ లో లేదు. మిల్లెట్స్ ఆర్ న్యాచురలీ ఆర్గానిక్. మేబీ యూరియా డిఏపి ఏమైనా కొడతారేమో కానీ ప్లేన్ ఏరియాస్లో, బట్ పురుగు మందులు కొట్టాల్సిన అవసరం లేదు. సార్, మీరు కొంతకాలంగా గత 12-13 సంవత్సరాల నుంచి గ్రామీణ భారతదేశ వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రతి సెక్టర్లో వర్క్ చేశామని చెప్పారు. సో దీని యొక్క ప్రభావం మీ పైన ఎలా ఉండేది? అంటే నేను అర్థం చేసుకోవడం ఏంటంటే జనరల్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పొచ్చు, కానీ కొన్ని మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ ఉన్నాయి. సో రీసెంట్గా థామస్ పికెటీ అనే ఒక ఆయన, హీజ్ అ వరల్డ్ రినౌండ్ ఎకనామిస్ట్. ఆయన ఎవ్రీ ఇయర్ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ రిపోర్ట్ అని రిలీజ్ చేస్తారు. పోయిన సంవత్సరం వచ్చింది. అందులో ఆయన భారతదేశం గురించి మాట్లాడుతూ ఇప్పుడున్న ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించేటప్పుడు ఎంతైతే ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయో ఆ లెవెల్లో ఉన్నాయని ఆయన రిపోర్ట్లో చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆయన ఇన్ఈక్వాలిటీస్ గురించి చెప్తూ జస్ట్ టాప్ 1% ఆఫ్ ద పాపులేషన్ ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీని కంట్రోల్ చేస్తున్నాయి. సో ఇది ఒక సీరియస్ ప్రాబ్లం. దీంతోపాటు మెయిన్గా మీరు 2024 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ చూస్తే మన దేశం 127 దేశాల్లో 105వ స్థానం. సో ఆల్మోస్ట్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వాటితో పోటీ పడుతున్నాం మనం, విచ్ ఇస్ సీరియస్ ప్రాబ్లం. అందులో కూడా మీరు స్పెషలీ పిల్లల సంగతి చూస్తే అండర్ 5 ఏజ్ ఉన్న పిల్లల్లో ఆల్మోస్ట్ 35.5% ఆఫ్ దెమ్ ఆర్ స్టంటెడ్, అంటే పోషకాహారం సరిగ్గా లేక సరైన గ్రోత్ లేకపోవడం. 19% ఆఫ్ దెమ్ ఆర్ వేస్టెడ్ గ్రోత్. ఆల్మోస్ట్ 16% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఈజ్ మాల్ నరిష్డ్, అంటే పోషకాహార లోపాలతో బాధపడుతున్నారు. ఇందులో మెయిన్గా ఉమెన్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. మోర్ దెన్ 50% ఆఫ్ ద ఉమెన్ ఇన్ దిస్ కంట్రీ ఆర్ అనీమిక్, ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. ఈ మధ్యన పీసీఓడి సంథింగ్ హెవీగా బాధపడుతున్నారు. సో ఇవన్నీ చాలా సీరియస్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ మ్యాక్రో ఇండికేటర్స్ దట్ మన గ్రామీణ వ్యవస్థ అంత బాగాలేదు అని చెప్పడానికి. దీంతోపాటు నేను పర్సనల్గా గ్రామాల్లో తిరిగినప్పుడు నేను అర్థం చేసుకుని ఏంటంటే మైగ్రేషన్ ఈజ్ అ మేజర్ ప్రాబ్లం. చాలామంది చదువుకున్న పిల్లలు అక్కడ ఉద్యోగాలు లేక, లోకల్ ఇండస్ట్రీ లేక పెద్ద పెద్ద సిటీలకు రావడం, అక్కడ పని చేసుకోవడం, అదొక మేజర్ ప్రాబ్లం. అన్ఎంప్లాయ్మెంట్ మేజర్ ప్రాబ్లం, ఆ లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ఇది లేక. సో ఇవన్నీ చాలా అంటే మనకి ఒక జనరల్గా పల్లెటూర్లు అంటే కొంత ఒక రొమాంటిక్ సినిమాల్లో చూపించినట్టు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు, ప్రెజెంట్ లేదు. పల్లెలు చాలా సంక్షోభంలో ఉన్నాయి, చాలా పని చేయాలి. సో మేము కూడా మా ఎంటర్ప్రైజ్ని కావాలంటే వైజాగ్లో తీసుకెళ్ళి పెట్టచ్చు, కానీ పల్లెల్లో పెడితే అక్కడ పనిచేస్తున్న యువతకు కానీ అక్కడ పనిచేస్తున్న లేడీస్ కానీ ఉపాధి దొరుకుతున్న ఉద్దేశంతో మేము పెట్టిన మన్యం గురించి ఏదో ఎంటర్ప్రైజ్ కూడా అది మేము ఒక చిన్న విలేజ్లో పెట్టాం. సో ఇది నా ఓవరాల్ అండర్స్టాండింగ్ మన రూరల్ ఇండియా గురించి. బట్ ఇట్స్ అ సీరియస్ ప్రాబ్లం దట్ వీ నీడ్ టు, గవర్నమెంట్స్ చాలా చేస్తున్నాయి బట్ ఇంకా చేయాలి. సార్, ఇప్పుడైతే మీరు చెప్పారు కదా గ్రామాలు ఇంత అభివృద్ధి రావాలి, ఇంకా అభివృద్ధి పొందాలి అని చెప్తున్నారు కదా. చాలా గ్రామాలు అయితే నాశనం అయిపోయాయి. సో అభివృద్ధి లేక పల్లెటూరు వాతావరణాన్ని కోల్పోయాయి. మళ్ళీ పల్లెటూరు వాతావరణం రావాలంటే ఏం చేయాలి? చేసే పని ద్వారా ఎలా చేయగలను నేను ఊరికే ఏదో సొల్యూషన్స్ చెప్పకుండా ఆల్రెడీ నేను చేస్తున్న పని ద్వారా ఎలా మనం మళ్ళీ రూరల్ ఎకానమీని గాడిలో పెట్టచ్చు అని నా ఎగ్జాంపుల్ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.
ఒకటేంటంటే ఇప్పుడు నేను ఒక బుద్ధా ఇన్స్టిట్యూట్ అనే ఒక సంస్థతో పనిచేస్తున్నాను. ఓకే, గ్రేట్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సోషల్ ఇంపాక్ట్ ఉన్న బిజినెస్కి సపోర్ట్ చేస్తారు. అంటే జనరల్ నార్మల్ బిజినెస్ కాకుండా దాంతోపాటు మన కమ్యూనిటీలో ఏదైనా మంచి జరగడం. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. చాలా ఇప్పుడు నేను కూడా ఒక బుద్ధా ఫెలోనే. నేను వ్యవసాయంతో పాటు అక్కడ రైతుల ఆదాయం పెంచడంలో, అక్కడ బయోడైవర్సిటీ పెంచడంలో, లేకపోతే మంచి నాణ్యత గల మిల్లెట్స్ అందించడంలో కూడా ప్రయత్నం చేశాను. ఒక బిజినెస్ ఒకటిగా. సో అలా చాలా బిజినెస్లు ఉన్నాయి ఇండియాలో. కొంతమంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని తగ్గించడానికి దాంతో కొన్ని పేవర్ బ్లాక్స్ తయారు చేస్తున్నారు. కొంతమంది లేడీస్ అరేకా నట్ లీవ్స్తో ప్లేట్స్ తయారు చేస్తున్నారు, రీయూజబుల్ ప్లేట్స్. సో ఇలా రకరకాల కొంతమంది రైతులతో ఆర్గానిక్ ఫార్మింగ్ చేపించి వాళ్ళ ప్రొడ్యూస్ని పెద్ద సిటీస్లో అందిస్తున్నారు. కొంతమంది వాటర్ కన్జర్వేషన్లో పనిచేస్తున్నారు. సో ఇలా రకరకాల గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళని అలాంటి బిజినెస్లకి మేము చేయూతిస్తాం అన్నమాట. సో వాళ్ళకి ఇనిషియల్ సపోర్ట్ కింద ఒక 10 lakhs గ్రాంట్, వాళ్ళకి మెంటర్షిప్ సపోర్ట్, కొంత బిజినెస్లో వాళ్ళకి చేయూతనివ్వడం. సో బేసిక్గా ఇలాంటి బిజినెస్ ఇంకా గ్రో అవుతే ఇంకా లార్జర్ రూరల్ కమ్యూనిటీ అనేది దాంతో ఇదవుతుంది. అంటే వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారన్న ఉద్దేశంతో ఇది చేస్తున్నాం. సో ఇది ఒకటి. సో బేసిక్గా నేను చెప్పడం ఏంటంటే ఎంటర్ప్రైజెస్, బిజినెసెస్ రూరల్ ఏరియాస్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటట్టు ఉండాలి. సో అది ఒక మెయిన్ ఇది. అది ఆల్రెడీ మనం చేస్తున్నాం. దాంతోపాటు నేను ఇంకొకటి ఆర్సీ అనే ఒక సంస్థ కూడా పనిచేస్తాను. రెస్పాన్సిబుల్ కోalition ఫర్ రెసిలియంట్ కమ్యూనిటీస్ అని. సో ఈ సంస్థ ఏంటంటే బేసిక్గా కోవిడ్ టైంలో ఫామ్ అయింది. సో కోవిడ్ టైంలో మనకి మెయిన్గా హిల్లీ ఏరియాస్, పల్లెలు, ఇక్కడ కోవిడ్ రిలీఫ్ అనేది అక్కడ వరకు చేరుకోలేదు గవర్నమెంట్ది. సో వాళ్ళని అక్కడ వరకు చేరుకోవడానికి ఒక నెట్వర్క్ ఫామ్ చేశారన్నమాట. 98 ఆర్గనైజేషన్స్ కలిపి ఆర్సీ నెట్వర్క్లో భాగంగా ఉన్నాయి. సో ఆ నెట్వర్క్ ద్వారా ఇప్పుడు మేము మహిళా బిజ్ అనే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. అది నెక్స్ట్ మే జూన్లో స్టార్ట్ అవుతుంది. మహిళా బిజ్. సో బేసిక్గా ఏంటంటే దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇండియాలో 1 million అంటే 10 లక్షల మంది ఉమెన్ ఆంటర్ప్రినర్స్, మహిళా బిజినెస్ ఉమెన్కి చేయూతనిచ్చి సో వాళ్ళ బిజినెస్ ఇప్పుడు X ఉంటే 3Xకి ఎలా తీసుకెళ్ళాలి, ఇప్పుడు వాళ్ళు X మందిని ఎంప్లాయ్ చేస్తే దాన్ని 3X మంది ఎంప్లాయ్ చేసేటట్టు ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక ప్రపోజల్ ఫైనల్ స్టేజెస్లో ఉంది. సో బేసిక్గా ఏంటంటే దీని ద్వారా ఒకటి ఏంటంటే మహిళా సాధికారత మనం సాధించగలం. రెండోది రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలం. మూడోది ఏంటంటే మెయిన్గా ఈ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో ఇది పూర్తిగా మనము సిస్టమ్స్ అప్రోచ్ అనమాట. సో బేసిక్గా గవర్నమెంట్స్తో పనిచేసి NRLM సిస్టమ్ ఉంది కదా, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. అందులో మనకి డ్వాక్రా మహిళలు వీళ్ళు ఉన్నారు కదా, ఆ సిస్టమ్ త్రూ వీళ్ళకి క్రెడిట్ ఎలా ఇవ్వాలి, మార్కెట్ సపోర్ట్ ఎలా ఇవ్వాలి. సో ఇది బేసిక్గా ఇన్స్టిట్యూషనలైజ్ అయిపోద్ది అనమాట. ఈ ప్రాజెక్ట్ అయిన తర్వాత కూడా మనకు ఆ NRLM సిస్టంలో ఎవరైనా మహిళలు బిజినెస్ చేయాలనుకుంటే ఇలాంటి సపోర్ట్ వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. బేసిక్గా సిస్టమ్స్ అప్రోచ్ ఈ ప్రాసెస్ అన్నీ నెక్స్ట్ 5 yearsలో ఇన్స్టిట్యూషనలైజ్ అయిపోవాలంటే NRLM సిస్టంలో ఇవి భాగం అయిపోయేటట్టు ప్లాన్ చేస్తున్నాం. సో ఇవి కొన్ని మేము అంటే ఇప్పుడున్న సంక్షోభం, స్పెషలీ రూరల్ ఏరియాస్లో ఉన్న క్రైసిస్ని ఎదుర్కోవడానికి మా ప్రయత్నం. సార్ ఇప్పుడు వ్యవసాయం అంటే మెన్స్ కామన్, కానీ లేడీ కూడా మీరు అభివృద్ధి చెందాలి అని చెప్తున్నారు చూడండి. గ్రేట్ సార్. మీరు అంటే మహిళా అభ్యాస్ సంథింగ్ చెప్పారు మీరు, మహిళా బిజ్ ప్రాజెక్ట్ పేరు. అది చాలా గ్రేట్, మంచి థాట్ సార్. ఇంకో విషయం ఏంటి సార్, ఇప్పుడు చాలామంది మిర్చి అవన్నీ టమాటా అవన్నీ చాలా ఎక్కువ మోతాదులో పండిస్తారు. పండించేసి గిట్టుబాటు ధర లేకుండా వాళ్ళు ఉంచుకోకుండా అమ్మలేకుండా పడేస్తుంటారు. సో వీటిపైన మీ చర్యలు అంటే మీ కమ్యూనిటీ ఎలా? అదే చెప్తున్నాను. సో రైతు మెయిన్గా ఆయన ఎక్స్పర్టీస్ ఏంటంటే ఎలా వ్యవసాయం చేయాలి, పంటకి ఎప్పుడు పురుగు వస్తే ఏ మందు కొట్టాలి, మన సాయిల్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఇది ఆయన ఎక్స్పర్టీస్. సో రైతులు దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ మార్కెట్.
మార్కెట్లో వాళ్ళకి తెలియదు ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉంటుంది రేటు. వరల్డ్ మార్కెట్లో రేట్లు పడిపోతున్నాయి. ఎస్పెషలీ హై వాల్యూ క్రాప్స్ ఉన్నాయి కదా మనకి, మిర్చి, టమాటో ఇలాంటి క్రాప్స్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. సో ఈ ప్రాబ్లం అనేది జనరల్గా ఈ హై వాల్యూ క్రాప్స్, హార్టికల్చర్ క్రాప్స్లో మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఉంటూ ఉంటాయి. సో ఒకటి స్పెషలీ మనలాంటి యంగ్స్టర్స్ దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, మేబీ మీరు అన్నట్టు ఇప్పుడు ఒక దగ్గర టొమాటో ఆర్ సమ్ అదర్ క్రాప్ ఎక్కువ పండిస్తున్నారు. సో మేబీ అక్కడ మీరు ఏదైనా వాల్యూ అడిషన్ కోసం ఏదైనా ఒక ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేయొచ్చు, మేబీ టొమాటో సాస్. సో దానివల్ల కనీసం ఒక స్టేజ్ వరకన్నా వాళ్ళు నిలదొక్కగలుగుతారు. సో ఇదొక సొల్యూషన్. బట్ జనరల్గా మార్కెట్ అయితే మనం కంట్రోల్ చేయలేము. సో ఈ కమర్షియల్ క్రాప్స్లో ఈ ప్రాబ్లం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అంటే దీన్ని అరికెట్టే అవకాశాలు లేవంటారా? కొన్ని క్రాప్స్, మేజర్ క్రాప్స్లో గవర్నమెంట్ చర్యలు తీసుకుంటాం. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కనీస మద్దతు ధర ప్రకటించి మరీ ప్రైసెస్ పడిపోతే గవర్నమెంటే ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. రీసెంట్ గా చూసుకుంటే మిర్చి బాధితులు కూడా చాలా మంది. అవును అన్ని చాలా క్రాప్స్లో మిర్చి, ఆనియన్ అవుతుంది, ఒక్కొక్కసారి టొమాటో ప్రాబ్లం అవుతుంది. సో కొన్నిసార్లు అంటే గవర్నమెంట్ ప్రతిసారి ప్రొక్యూర్ చేసి ఏం చేసుకుంటుంది, అట్లీస్ట్ మరీ రేట్లు పడిపోయినప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ అని ప్రకటించి గవర్నమెంట్ ప్రొక్యూర్ చేయడం వల్ల కొంత ఆ క్రైసిస్ నుంచి బయట పడగలిగే ఛాన్స్ ఉంది. సార్ ఈ మిల్లెట్స్ మీరు సేల్ చేస్తారా? ఎక్కడ మనం ఉండేది షాప్? సో మనకి షాప్ అని లేదండి, మనది ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. ఓకే, గ్రేట్. హోల్సేల్గా మనము డిస్ట్రిబ్యూటర్స్కి, ఆర్గానిక్ స్టోర్స్కి వాళ్ళకి సప్లై చేస్తాం. సో వాళ్ళు దాన్ని రీప్యాక్ చేసి వాళ్ళ బ్రాండ్లో వాళ్ళు అమ్ముకుంటారు. ఎక్కడ సార్ మీరు ఎక్కడ నుంచి పంపిస్తారు? ఇది అనకాపల్లిలో ఉందండి ఈ యూనిట్. విశాఖపట్నం దగ్గర అనకాపల్లి దగ్గర మామిడిపాలెం అనే గ్రామంలో ఈ యూనిట్ ఉంది. మెయింటెనెన్స్ మొత్తం మీరే? నేను లాస్ట్ ఇయర్ వరకు నేనే పూర్తిగా చూసేవాడిని. ఇప్పుడు రీసెంట్గా ఒక 1 year బ్యాక్ బయటకు వచ్చాను. ఇప్పుడు ప్యాసివ్ పార్ట్నర్, అంటే యాక్టివ్గా లేను, ఎవ్రీడే అడ్మినిస్ట్రేషన్ లేను, వేరే పార్ట్నర్స్ చూస్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీరు ఎక్కడికైనా సప్లై చేస్తాం, కానీ యూనిట్ మాత్రం అక్కడే ఉంది. అక్కడే యూనిట్ మొత్తం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా? కాంటాక్ట్ నా నంబర్ ఉంది, మా వెబ్సైట్ ఉంది, దాంట్లో క్లియర్గా మా వెబ్సైట్ సార్ manyamgrains.com అని ఆ వెబ్సైట్కి వెళ్ళి చూడొచ్చు. సార్ ఇప్పుడు మీకైతే ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది కదా, సో మీరు వచ్చే జనరేషన్కి, యంగ్స్టర్కి, ఎందుకంటే నేను ఈ విషయం అడుగుతున్నాను, చాలామంది సాఫ్ట్వేర్ జాబ్స్ మానేసి మరీ వ్యవసాయ రంగంలోకి రావడానికి, వ్యవసాయం నాట్ ఓన్లీ క్రాప్ సార్, వ్యవసాయం అంటే కోళ్ళు పెంపకం అవ్వచ్చు, సంథింగ్ చాలా ఉన్నాయి. సో రావాలనుకుంటున్నారు, వీటికి మీరు ఇచ్చే సందేశం ఎలా, ఎటువంటి సందేశాలు ఇస్తారు వచ్చే జనరేషన్కి? సో ఇప్పుడు యంగ్స్టర్స్ నేను చూస్తే మెయిన్గా, ఎస్పెషలీ ఇప్పుడు కాలేజ్లో పిల్లలు ఎప్పుడైనా నేను ఇంటరాక్ట్ అవుతే చాలా ఇంపేషెంట్గా ఉంటారు. అంటే మేము చదువుకునేటప్పుడు ఏదైనా కావాలంటే చాలా ఓపిక పట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాళ్ళు ఈరోజు ఏదైనా ఒక పని చేస్తే రేపటికల్లా రిజల్ట్ రావాలి అని ఒక ఇంపేషెన్స్ అనేది చాలా ఎక్కువైపోయింది. బికాస్ ఆఫ్ దిస్ డిజిటల్ ఏజ్, ఫోన్ ఓపిక తక్కువ, ఓపిక పట్టలేరు, కష్టం. అంటే సో నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, రిజల్ట్స్ అనేవి ఒక రోజులో రావు. అది ఎన్నో ఏళ్ళు మీరు దాని మీద పని చేసి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీకు ద గ్రేటెస్ట్ స్ప్రింటర్ ఉసైన్ బోల్ట్ 9.56 seconds వరల్డ్ రికార్డ్ స్ప్రింట్ చేయడానికి 14 సంవత్సరాలు ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. సో అలానే ఇప్పుడు నోవాక్ జోకోవిక్ 38 సంవత్సరాలు, హీ స్టిల్ ప్లేయింగ్ అట్, హీ స్టిల్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ టెన్నిస్ వరల్డ్. సో ఆయన 17 సంవత్సరాలప్పుడు ఎంత ప్రాక్టీస్ రెజీమ్ ఎంత స్ట్రిక్ట్గా ఉండేదో, ఈ ఏజ్లో కూడా అంత కష్టపడుతున్నాడు. ఓకే. సో ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, యంగ్స్టర్స్కి ఇంపేషెంట్ అవ్వద్దు, ఓపిక పట్టాలి. రిజల్ట్స్ అనేవి ఒక రోజులోనో 2 రోజుల్లో రావు, కొన్నిసార్లు సంవత్సరాలు పట్టేస్తాయి. సో అది ఒకటి. ఎలా అంటే సార్, ఇప్పుడు జనరేషన్కి ఎలా ఉందంటే, ఇప్పుడు మనం 10 లక్షలు ఒక వ్యవసాయం మీద పెడితే 10 లక్షలు లాస్ వచ్చినా పర్లేదు, కానీ రిజల్ట్ మాత్రం వేగం వచ్చేయాలంట. వ్యవసాయం అనే కాదు, ప్రతి సెక్టర్లో అందరూ తొందరగా రిజల్ట్ రావాలి అని అది ఒకటి చెప్పదలుచుకున్నాను. రెండవది, సో బేసిక్గా ఒకటేంటంటే, ఇప్పుడు నేను చూస్తున్న, అంటే మేము చిన్నప్పుడు చదివేటప్పుడు మరీ అంత ప్రెషర్ ఉండేది కాదు, చదువుకోవాలి, బాగా పెద్ద ఉద్యోగం చేయాలి. బట్ ఇప్పుడు పియర్ ప్రెషర్, ఫ్యామిలీ ప్రెషర్, సొసైటల్ ప్రెషర్ అనేది చాలా పెరిగిపోయింది పిల్లల మీద. సో దానివల్ల వాళ్ళు మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓకే.
సో నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు వేరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని మీరు చాలా బాగా చేస్తున్నారనే వరకు మీరు ఆగనవసరం లేదు. రోజు ఒకసారి మీకు మిమ్మల్ని ఒకసారి గివ్ ఎ ప్యాట్ ఆన్ యువర్ బ్యాక్, జస్ట్ టు కీప్ యువర్ సెల్ఫ్ మోటివేటెడ్. సో అది చాలా ఇంపార్టెంట్. సో బికాస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ పియర్ ప్రెషర్, ద సొసైటల్ ప్రెషర్, చాలా మానసికంగా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. సో ఐ థింక్ యూ షుడ్ టేక్ అట్లీస్ట్ 5 minutes అవుట్ ఆఫ్ ఎవ్రీ డే అండ్ గివ్ ఎ ప్యాట్ ఆన్ యువర్ బ్యాక్ దట్ యు ఆర్ డూయింగ్ వెల్ అని అది ఒకటి చెప్పదలుచుకున్నాను. సో యా, మెయిన్గా ఇది. మూడోది, నాకు జనరల్గా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు బేసిక్గా ఇప్పుడు పిల్లల్లో సైంటిఫిక్ టెంపర్ అనేది కొంత కొరబడుతుందేమో అని నాకు అనిపిస్తుంది. సో మనం పొద్దున్న లేచి ఫోన్ పట్టుకుంటాం, టీవీ పట్టుకుంటాం, కార్తో తిరుగుతాం. ఇవన్నీ సైన్స్ ఇచ్చిన మనకిచ్చిన ఏమంటారు గిఫ్ట్స్, కన్వీనియన్సెస్. నేచర్ ఇచ్చే గిఫ్ట్ ను పట్టించుకోవడం లేదు, సైన్స్ ఇచ్చే గిఫ్ట్ ని అందరూ. నేను అనేది జనరల్గా సైంటిఫిక్ టెంపర్ పిల్లల్లో పెంచాలి. సైన్స్ వైపు ఎక్కువ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపితే చాలా వరకు వాళ్ళ లాజికల్ రీజనింగ్ కానీ, వాళ్ళ థింకింగ్ కానీ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి అని నా ఉద్దేశం. యాక్చువల్లీ మనం శ్రీనివాసరావు గారికి ఎందుకు మీట్ అయ్యామంటే, మేజర్గా ఇక్కడ చూసారా, నారా చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు, మిస్టర్ శ్రీనివాస్ మీరు మిలెట్స్ కోసం మీకు ఎక్కువగా అమౌంట్ ఇస్తాం, మీరు వచ్చేయండినా. ఏంటి సార్ ఇది ట్వీట్ మీనింగ్? ట్వీట్ అది కాదు. సో బేసిక్గా నాది బెటర్ ఇండియా అనే ఒక ఆర్టికల్లో నేను చేస్తున్న పని గురించి వాళ్ళు రాశారు. అది ఆయన మెన్షన్ చేస్తూ చిన్న అప్రిసియేషన్. గ్రేట్. ఆయన ఇప్పుడు చూసుకుంటే మన తెలుగు రాష్ట్రానికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు మీకు ట్వీట్ చేయడం అనేది చాలా గ్రేట్ సార్. చాలా గ్రేట్. ఎందుకంటే మీరు చేసే వర్క్ బట్టి తెలిసిపోతుంది. అంటే అంత గొప్ప వ్యక్తి సాధారణంగా రెస్పాన్స్ అవ్వరు ఎవరికి, అలాంటిది మీకు ట్వీట్ చేశారంటే చాలా గ్రేట్. థ్యాంక్ యూ అండి. మీరు కూడా గ్రేట్ పర్సన్ అనుకోవాలి. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్.